ప్రజాపాలన కార్యక్రమంను ప్రారంభించిన నాగారం చైర్మన్ కౌకుట్ల చంద్రరెడ్డి మరియు మున్సిపల్ కమిషనర్. నేను అడుగుతున్నాడు ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న దరఖాస్తు చేయనవసరం లేదు నీకు వస్తుంది కాబట్టి నేను ఏం పెట్టాను 2500 ఇడుగు నీకు ఒకటే దగ్గర తీసుకుంటే నేనే తీసేసుకుంటాను ఇప్పుడు నేను చేస్తాను నా దగ్గర పెట్టుకుంటాను మనకి పెన్షన్ వస్తుంది మనమే ఇస్తాం తెలుగులో ఉంది అంటే నింపుతాయి మాత్రం ఆడలేదు ఆఫీస్ స్టాంప్ ఉంటారు కదా కరెక్టే అండి మాకు ఇవ్వలేదు సార్ లేడు అక్కడ వాళ్ళు కూడా వేసారా వేయలేరు వాళ్ళు కూడా ఎవరైతే ఇస్తున్నారో రేపు పొద్దున్న మీరు అడుగుతారండి ఎవరు ఇచ్చారండి అవును స్టాంప్ ఉంటే ఆఫీస్ స్టాంప్ ఉండాలా సార్ వస్తున్నాడు ఈ రోజే కదా స్టార్ట్ అయింది ఇస్తాం రేషన్ కార్డ్ లేదు అది అప్లై చేసుకొని ఫామ్ తీసుకున్నాము మా తరపు నుంచి ఇక్కడ వార్డ్ మెంబర్ తరపు నుంచి రేషన్ కార్డ్ తీసుకున్నాము అండ్ అప్లై చేసేసేది చూడొచ్చు. రేషన్ కార్డ్ ఉంటేనే ముఖ్యమైన విషయం కదా, రేషన్ కార్డ్ కంపల్సరీ కావాలి. అట్లానే రేషన్ కార్డు ఉంటేనే మాకు ఇల్లు లేదు ఇల్లుకి అప్లై చేసుకోవచ్చు అలా అని ఈ నగరంలో చిన్న ఏదో షాప్ పెట్టుకుని నడుస్తున్నాం మేము. ఇంతకు ముందు రేషన్ కార్డు 5 years అయింది. రేషన్ కార్డు ఇంత ముందు లేదు, అప్లై చేస్తే రాలేదు. ప్రభుత్వం ఇవ్వలేదు. అప్లై చేసినప్పుడు అప్లై చేసినాం, ప్రభుత్వం ఇవ్వలేదు. ఓన్లీ నంబర్ ఇచ్చి పంపించింది. రేషన్ ఇప్పటిదాకా ఒక మెతుకు బియ్యం కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ బరాబర్ పనిచేస్తుంది అన్న నమ్మకంతో వచ్చాం. ఎలక్ట్రిసిటీ బిల్లు ఇక్కడ ఇది అది కదా ప్రోగ్రామ్ కదా, ప్రజాపాలన ప్రోగ్రామ్. ఎలక్ట్రిసిటీ బిల్ ఏంది? ఇది 200 యూనిట్స్ లోపల ఉంటే ఎగ్జామ్షన్ కదా, అది దాని గురించి అన్నమాట ఇస్తున్నాం. తీసుకున్నారు అప్లికేషన్ తీసుకున్నాం అన్నమాట. అది తీసుకుంటున్నారు అప్లికేషన్. అది 2500 డిపాజిట్ చేస్తారు కదా. ఇంకోటి రేషన్ కార్డు లేదు మాకు, కానీ ఆధార్ కార్డు ఉంది, ఇంకా ఓటర్ ఐడి కార్డు ఉంది. 20 years నుంచి ఇక్కడే ఉంటున్నాం, ఇదే ఏరియాలో ఎస్వి నగర్ రోడ్ నెంబర్ 4 లోనే ఉంటున్నాము. గతంలో అప్లై చేసినాం కానీ క్యాన్సిల్ అయిపోయినాయి అన్ని. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ పథకం తోటి అప్లై చేస్తున్నాం. ఇస్తుందనే నమ్మకంతో తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. ఓకే. ఆయన చనిపోయింది సార్, నాకు పింఛన్ రావట్లేదు. అప్లై చేసిన 4-5 నెలలు అవుతుంది, ఏమీ రావట్లేదు. ఇంకా సంవత్సరం వెళ్ళిపోయింది ఆయన చనిపోయి. అదే నాకు పరిస్థితి. ఏం లేదు, నాకు ఇది అప్లై చేసుకుంటా సార్. నాకు బతుకుతేరు ఏమి లేదు, ఇల్లు లేదు, ఏమి లేదు, కిరాయిలా బతుకుతున్నా నేను. నాకు 3 పిల్లలు, ఒక పాప. వాళ్ళ బతుకు కూడా అంత కిరాయి ఇండ్లలో ఉన్నాం. 20 ఏళ్ల నుంచి పోరాడుతున్నాయి, ఏమీ లేదు. అక్కడక్కడ ఇండ్లు ఇస్తారని అన్ని అప్లై చేసినా కానీ ఏవి రాలేదు సార్ నాకు. ఏది ఒక్కటి కూడా రాలేదు. ఏమో ఇస్తదేమో, దయ చూపుతారేమో అనుకుంటున్నా. మరి అది
ఇక వాళ్ళ ఇష్టం. నాకు దయ చూపుతూనే నిజం గరీబ్ దాన్ని ఏమీ లేదు. ఆ ఊర్లో ఆధారం కూడా ఏం లేదు సార్. నాకు ఏమొస్తుంది, నా కొడుకులు కష్టపడి బతుకుతారు. మా ఆయన చనిపోయిన, ఆయన పోయినప్పటి నుంచి ఏ ఆధారం లేదు మాకు. అది చేస్తారని నమ్ముకున్నా, ఓట్లు వేసినాము, గెలిపించిన తర్వాత ప్రభుత్వాన్ని ఇష్టం. ఇక నాకైతే పింఛన్ రావట్లేదు. నేను ఆ పింఛన్ మీద బతకాలి. ఇప్పుడు నాకు కష్టమే చేత కాదు, ఇంట్లోనే ఉంటా, ఏ పనికి పోలేను, నాకు చేతం కావట్లేదు. అట్లా నాకు 47 ఏళ్ళు ఉంటా నేను. నాకు అలసిపోయిన పని చేసేసి ఇసుకుపోయింది నేను. ఆయన చనిపోయి 1.5 సంవత్సరం అవుతుంది. నాకు పింఛన్ అప్లై చేసినా రావట్లేదు. ఏమో నా పిల్లలకి ఏదైనా దారి చూపిస్తుందేమో అనుకుంటున్నా ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు అయితే వేసిన నేను. నా ఇంట్లో నుంచి 6 ఓట్లు నేను కాంగ్రెస్కి వేసిన. మరి వాళ్ళు ఏం చేయాలనుకుంటారు? ఇక నా పిల్లలకి అయితే దారి చూపాలి. బాబు చదువుకుండు, చిన్నోడు 10th చదివిండు, ఇంగ్లీష్ మీడియము. వానికి ఏదైనా చేస్తారేమో అని ఆశపడుతున్నా. మరి హైట్ ఉంటాడు, కానిస్టేబుల్ ఏదైనా చిన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ చేస్తారేమో అని అనుకుంటున్నా. Thank you.